ఇల్లు కూడా కంటోన్మెంట్లోనే. అమ్మాయి కూడా చిన్న అమ్మాయి మంచిగా ఎమ్మెల్యే అయింది మా కూతురులాగా. ఈరోజు చాలా బాధాకరం, ఎందుకంటే మా ఇంట్లో మా కూతురు ఇదైపోయినట్టుగా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మంచి ఫ్యూచర్ ఉండే, ఆమెకు మంచి రాజకీయం భవిష్యత్తు ఉండే, చదువుకున్న అమ్మాయి. ఇది పెద్ద విషాదం మనకు, కాబట్టి చాలా బాధ నడుస్తుంది. తెలిసినప్పటికీ కొద్ది కాలమే కదండి, నేను ఇప్పుడు కొద్దిగా ఈ మధ్య కాలంలోనే కదా బయటికి రావడం. కలిసినప్పటికీ లాస్ట్ నాకని కాదు, అందరితో మంచిగా మాట్లాడే మనస్తత్వము, అందరితో కలిసిపోయే మనస్తత్వము, అట్లా మంచి ప్రత్యేకంగా ఇద్దరము కుటుంబంగా కూడా కొంచెం కలిసి ఉండేవాళ్ళము. దగ్గరే అనుబంధమే ఉంది. 1 వీక్ బ్యాక్ మాట్లాడాను. ఎలాంటి సంబంధం ఉంది మేడం మీకు? రాజకీయంగా కుటుంబపరమైన అనుబంధం ఉంది. అంటే యువఎమ్మెల్యేగా బీఆర్ఎస్ పార్టీలో ఇలా జరగబడింది చాలా బాధాకరం అండి. అంటే బీఆర్ఎస్ పార్టీలని కాదు, లాస్యకు మంచి ప్రజా జీవితంలో తను పనిచేసే మంచి విజన్ ఉంది, ప్రజలు మెప్పు పొందిన నాయకురాలు కాబట్టి ఈరోజు ఎమ్మెల్యేగా ఉన్నారు. అసలు తన వయసు రీత్యా కావచ్చు, లేకుంటే ప్రజలకు సర్వీస్ అందించే ఆలోచనల రీత్యా కావచ్చు, ఇలా జరగడం అనేది చాలా బాధాకరం అండి. అది ఎవ్వరూ ఊహించని ఘటన. కంటోన్మెంట్ శాసనసభ్యురాలు లాస్య నందిత మృతి పట్ల నా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నాను. సాయన కుటుంబంతో నాకు 3 దశాబ్దాల అనుబంధం ఉంది. నేను సాయన్న గతంలో తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేలుగా పనిచేశాను, కలిసి పనిచేసినాం. సాయన్నతో కలిసి పనిచేశాను. మొన్నటి ఎన్నికలలో అమ్మాయి కూడా ఎమ్మెల్యే అయింది కాబట్టి ఆ అమ్మాయితో కూడా కలిసి పనిచేసే అవకాశం నాకు వచ్చింది. చాలా చాలా స్మార్ట్గా ఉండేది, చాలా చక్కగా విషయాల పట్ల అవగాహన ఉండేది. రాజకీయాలలో తప్పకుండా షైన్ అవుతుందని నేను ఆశపడ్డాను. కానీ దురదృష్టం, విధి ఈ రకంగా ఆమెను బలి తీసుకుంటుందని ఊహించలేదు. అందులో ప్రత్యేకంగా లాస్య మా చిన్నమ్మాయి ఇద్దరు కలిసి సెంట్ ఆన్స్ స్కూల్లో, సికింద్రాబాద్ సెంట్ ఆన్స్ స్కూల్లో కలిసి చదువుకున్నారు. ఆ రకంగా కుటుంబ అనుబంధం కూడా ఉన్నది, రాజకీయ అనుబంధం ఉన్నది. సాయన్న లేడు, సాయన్న బిడ్డ కూడా లేకపోవడం చాలా విచారణ కలిగిస్తున్నది. ఆమె మరణం మా పార్టీకి కూడా తీరని లోటు. వాళ్ళ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తుంది. ప్రజలకు సేవ చేయాలన్న ఒక సంకల్పంతో ఆమె ముందు పోతున్నటువంటి ఈ తరుణంలో ఆమె అకాల మరణం పార్టీకి, తర్వాత కంటోన్మెంట్ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు తీవ్రమైన లోటు. నేను వారి ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరుతున్నాను. ప్రజాప్రతినిధిగా, సీనియర్ నేతగా ఇతర ప్రజాప్రతినిధులకు కానీ కొంతమంది వీఐపీలకు కానీ ఎలాంటి సలహాలు సూచనలు ఇస్తారు ఈ ప్రయాణం చేసేటప్పుడు? ఇప్పుడే కానీ ఎన్నో ప్రికాషన్స్ రాష్ట్ర ప్రభుత్వం, రోడ్డు రవాణా సంస్థ కానీ అందరూ కూడా ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. లాంగ్ జర్నీ చేసేటప్పుడు కానీ ఆ యొక్క స్పీడ్ లిమిట్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. కొంచెం క్షణికమైనటువంటి ఆనందం గురించి ఆ స్పీడ్ మనం పోతే అది ఎంత నష్టం జరుగుతుందనేది ఇప్పటికైనా అందరూ గ్రహించాలి. ప్రధానంగా స్పీడ్ అనేది క్రైటీరియా కాదు, మన గమ్యానికి మనం ప్రశాంతంగా చేరుకోవాలనేటువంటి ఆలోచన ఉండాలి. కాబట్టి ఆ స్పీడ్ కూడా నేను మీడియా ద్వారా చూశాను. 130 కిలోమీటర్ స్పీడ్లో, అంటే ఆ వెహికల్ దానికి అంత కెపాసిటీ కాదు ఉన్నటువంటి ఆమె ట్రావెల్ చేసిన వెహికల్. అదేవిధంగా ముందు సీట్లో కూర్చున్నప్పుడు బెల్ట్ అనేది చాలా కంపల్సరీ, అది మ్యాండేటరీ ఎక్కడైనా కూడా. కానీ దాన్ని కూడా మర్చిపోయి మనం ట్రావెల్ చేయొద్దని, ఎవరే కానీ ఇట్లా లాంగ్ జర్నీ కానీ స్పీడ్గా పోయేవారు మీ డ్రైవర్ని నియంత్రించాలని, ఇలాగా ప్రయాణించినప్పుడు మీ డ్రైవరు అదుపు తప్పి ప్రయాణిస్తే తప్పకుండా వారిని నియంత్రించి వాళ్ళని మరి అలాంటి డ్రైవర్లను ఉంచుకోవద్దని కూడా నేను ఆలోచిస్తాను. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత గారు ఆకస్మికంగా ఈ రోడ్డు ప్రమాదంలో మరణించడం చాలా బాధాకరమైన విషయము, చాలా విచారించదగ్గ విషయం. ఎందుకంటే దళిత కమ్యూనిటీ నుంచి, ఎడ్యుకేటెడ్ అయినటువంటి ఫ్యామిలీస్ నుంచి రాజకీయాలకు రావడం చాలా తక్కువ. రాజకీయాలకు అవకాశం ఇవ్వడం కూడా రాజకీయ పార్టీలు చాలా తక్కువ. ఇట్లా ఒక ఎడ్యుకేటెడ్ ఉన్నటువంటి, మనం చూస్తే అసెంబ్లీలో సైతము ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఒక దళిత బిడ్డ దేనికి తక్కువ కాదని చెప్పేసి నిరూపించింది లాస్య నందిత. నిజంగా సాయన కంటోన్మెంట్ పేరు అనగానే సాయన్న పేరు గుర్తొస్తుంది. సాయన చనిపోవడము, ఆ తర్వాత పార్టీ ఆ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి అదే కుటుంబం నుంచి లాస్య నందితకు అవకాశం ఇవ్వడము, లాస్య నందిత గారు కంటోన్మెంట్ ఏరియాలో గెలవడము మనం అన్నీ చూసినాం. ఈ క్రమంలో సాయన్న పేరును నిలబెడుతుంది, సాయన్న పేరు స్థాయిలో, ఆ స్థాయిలో మళ్ళీ లాస్య నందిత నిలబడతాదని చెప్పేసి అందరూ కూడా ఆశపడ్డారు. కానీ ఇట్లా ఆకస్మికంగా మరణించడము చాలా బాధాకరము. ఇంత గొప్ప భవిష్యత్తులో మంచి గొప్ప నాయకురాలు అవుతుండే, అట్లాంటి నాయకురాలను ఈ తెలంగాణ సమాజము, ప్రధానంగా దళిత సమాజం మిస్ అయిందని చెప్పేసి బాధ అనిపిస్తూ ఉన్నది. ఇట్లాంటి ఆకస్మిక మరణం అనేది నిజంగా భగవంతుడు ఆమెను పగబట్టినాదని చెప్పేసి అనిపిస్తూ ఉంది. ఎందుకంటే మొన్ననే
అంతకుముందు 3 గంటలు లిఫ్ట్లో ఇరుక్కుపోయిందని వార్త విన్నాం. దాని తర్వాత నల్గొండ బహిరంగ సభ, మొన్ననే కేసీఆర్ గారు బహిరంగ సభ పెట్టిన టైంలో బహిరంగ సభకు వెళ్ళి వస్తూ దారిలో ఒక ఆటో యాక్సిడెంట్ జరిగింది. అప్పుడు దాని తర్వాత పరామర్శకు కేటీఆర్ గారు మిగతా నాయకులందరూ కూడా వచ్చి పరామర్శించి వెళ్ళారు. తీరా పొద్దున నేను ఫోన్ చూడగానే ఒక వార్త వస్తూ ఉంటే ఇది మొన్నటిదే, ఆల్రెడీ పరామర్శించారు, ఇది రాంగ్ మిస్గైడ్ చేస్తారు అని చెప్పేసి నాకు అనిపించింది. తీరా చూసేసరికి ఓరా రోడ్డు పైన జరిగిందన్నటువంటి వార్తనైతే చాలా బాధాకరము. నిజంగా అది జీర్ణం కావట్లేదు. ఆ కుటుంబానికి భగవంతుడే ధైర్యాన్ని కల్పించాలని చెప్పేసి కోరుతా ఉన్నా. పార్టీ కూడా ఆ కుటుంబం పట్ల అండగా నిలబడుతుంది. వారు ఇప్పుడే కేసీఆర్ గారు కూడా వచ్చిపోవడం జరిగింది కాబట్టి పార్టీ కూడా గతం నుంచి కూడా పార్టీ అండగా ఉన్నది, అండగా నిలబడ్డది. ప్రజలు కూడా లాస్యానందితను ఈ కంటోన్మెంట్ ప్రజలు ఆమె సేవల్ని అనుభవించే వాళ్ళు లాస్యానందితను కోల్పోవడం కూడా కంటోన్మెంట్ ప్రజలు కూడా దుఃఖంలో ఉన్నారు. వాళ్ళ కుటుంబానికి సాయన్న కుటుంబము, లాస్యనంత కుటుంబము, ఈ కుటుంబానికి భగవంతుడు ధైర్యం చేకూర్చాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. మేము తెలుగుదేశం పార్టీలో కలిసి పనిచేసినాము. ఆయన నేను ఎమ్మెల్యేగా ఉన్నా. అయితే తండ్రి సేవా దృక్పథం, తండ్రి ప్రజలలోకి వెళ్ళి పేదవాళ్ళ కష్టసుఖాలలో పాలు పంచుకునే లక్షణము ఉన్నటువంటి సాయన్న గారి కూతురు కూడా నిజంగా యుక్త వయసులో ఎమ్మెల్యే అయింది. ఆమె చాలా సేవ చేయగలిగిన అవకాశం ఉండే ఆమెకు. మరి తండ్రి అడుగుజాడలలో పెరిగిన ఆమె, సేవా దృక్పథంతో పెరిగిన ఆమె మరి రేపు బాగా ఈ ప్రాంతానికి సేవ చేసే అవకాశం మన సమాజం కోల్పోయింది. మరి యువకులు ఉత్సాహవంతులు, ఈ దేశానికి నిజంగా వనరులు, ఆ వనరులను కోల్పోవడం కూడా మరి మన అందరి దురదృష్టం. అయితే ఈ అంశాన్ని మనం చాలా తీవ్రంగా పరిగణించాలి. మరి ఈ రోడ్డు ప్రమాదాలు ఏంటివి, ఇలా చనిపోవడం ఏంటిది, దీన్ని అరికట్టలేమా, ప్రభుత్వాలు అరికట్టలేవా, లేదా ప్రజానీకం సమాజం అరికట్టలేమా? దీని పట్ల ఆలోచించాల్సిన అంశంగా ఈమె మృతి మనకు అందరిని కూడా ఆలోచనలో పడేస్తుంది, ఆలోచించాల్సిన అవసరం కూడా. మరి ఇలాంటి మృతులు ఉండకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన వ్యవస్థ పైన ఉంది. ఏదేమైనా ఆమె ఎర్లీ ఏజ్లో, యుక్త వయసులో ఎమ్మెల్యే అయి చనిపోవడం చాలా దురదృష్టకరం, నిజంగా చింతించదగ్గ విషయము. ఇది వారి కుటుంబానికే నష్టం కాదు, ఇది మొత్తం సమాజానికి, తెలంగాణ సమాజానికి లేదా కంటోన్మెంట్ ప్రాంతానికి చాలా తీరని నష్టం జరిగింది. వారికి, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని నేను దేవుని ప్రార్థిస్తున్నాను.